రాజేష్. ఎక్కడ చూస్తారు మీరు? రాజా నుంచి వచ్చాము. ఇక్కడ విజిట్ చేద్దామని. ఇక్కడ చూస్తే కరెంట్ లేదు, ఇంకా లేడీస్ కూడా వాష్రూమ్స్ కూడా లేవు. మేమైతే బయటకు పోయి వాష్రూమ్స్ ఏమి చూసుకుంటా. లేడీస్ చాలా ఇబ్బందిగా ఉంటది కదా, మరి వాళ్ళ గురించి ఇక్కడ వాష్రూమ్స్ పెట్టాలని ఈ పార్క్ ఆర్గనైజేషన్ చెప్తున్నా. మనం విశాఖలోని కైలాసగిరి సమీపంలో ఉన్నటువంటి తెన్నేటి పార్క్ లో ఉన్నాం. ఇప్పుడు సమయం 6 గంటలు గడిచింది. అంటే శీతాకాలం కావడంతో 5:30కే చీకట్లో కమ్ముకుంటాయి. దానితోడు వర్షాకాలం వర్షం పడుతుండడంతో వాతావరణం త్వరగా మారుతుంటుంది. అయితే ఈ సంగతి ఇలా ఉంచినట్లయితే 6 గంటల సమయానికే తెన్నేటి పార్క్ లో పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఇక్కడ ఏదో కాస్త వెలుగుందంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక షాప్ నుంచి వస్తున్నటువంటి వెలుతురు వల్ల ఈ మాత్రం వెలుతురైతే ఉంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమంటే తెన్నేటి పార్క్ లోని అక్కడ టాయిలెట్ సదుపాయం లేదని చెప్పనేసి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడికి విశాఖపట్నం స్థానికులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారు వచ్చి అంటే టాయిలెట్ అక్కడ వాష్రూమ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా అధికారులు ప్రాథమికంగా విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరచాలి. అదేవిధంగా దీర్ఘకాలంలో కాస్త వీలైనంత త్వరగా ఇక్కడ వాష్రూమ్ ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని చెప్పనేసి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సమీర్ తులసి, జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం.